రిటైర్డ్ ఎంప్లాయీస్ బాకీ విషయంలో మాత్రం ఇబ్బందికరంగా ఉంది. కాదు సార్, సార్ హై ప్రియారిటీ ఇవ్వాల్సింది రిటైర్మెంట్ కార్మికులకి ఇవ్వాలి. రిటైర్మెంట్ ఎంప్లాయీకి ఇంకేదో ఫైన్ లేసి చేస్తారు. మరి మిమ్మల్ని ఏం చేయాలి సార్ జనం ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే? మానవ హక్కుల ఉల్లంఘన సార్. 300 మంది చావుకు కారణం సార్. మీ మీద కేసులు పెట్టాలి సార్, మిమ్మల్ని లోపటేయాలి, జైలు వేయాలి, మిమ్మల్ని బయటికి వెళ్ళనియొద్దు, మిమ్మల్ని ఈ అరాస్పాట పెట్టాలి ఈ భవన్ ఎప్పుడో. అట్లెట్లా చేస్తారు సార్? అన్యాయం కదా ఇది. మీరు ఒకసారి వాళ్ళ పక్షాన్ని వాళ్ళ వైపు కూర్చొని ఆలోచించండి సార్. మీ జీవితాలు కూడా అవే కదా సార్. ఒక్క రోజులో జరిగేది కాదు, 2 నెలల్లో 3 నెలలు. మరి ఎట్లా చేద్దాం సార్? ఇట్లా మేము ప్రతిసారి వాళ్ళు ఆందోళన చేయడం. ఇది వచ్చింది 2 ఏళ్ళలో ఈ సమస్య పుట్టింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సమస్య అయితే కాదు కదా. ఇది కార్మికుల వైపు నుంచి పుట్టిందా సార్, యాజమాన్యం వైపు నుంచి? చేసినాం కాబట్టి ఈ రోజు సంస్థ ఉంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గత 8 నెలల నుంచి ఏ మాత్రం కదలిక లేదు, ఒక్కరికి కూడా పేమెంట్లు 8 నెలలు అయింది. సార్ మిమ్మల్గా చనిపోనివ్వండి, ఆ పరిస్థితి మీరు ఆ వాతావరణం క్రియేట్ చేయండి. లేదు మేము మీ ఇట్లనే మొండిపోతామని అంటే ఆర్టీసీని అమ్మేస్తాం సార్, మేము జనం అమ్మేసుకుంటాం. ఆ పరిస్థితి రేపు మీ కుర్చీలు కూడా ఉండయి ఇక్కడ. మరి మీరు కూర్చుంటాను కూడా కుర్చీలు ఇవి కూడా అర్రాస్ పాట పెట్టి అమ్ముతాం. డిస్కస్ చేసి చెప్పండి. గేటు కూడా అక్కడ ఉంది సార్, గేటు దిగి నడుచుకుంటూ రావాలంటే ముసలోళ్ళు చిన్న గేట్ పెట్టాను సార్ ప్లీజ్. ఇంకెన్ని రోజులు తిరుగుతావు గేట్లు పెట్టుకొని? పెట్టా సార్ వీల్ గేట్ అన్న, వీల్ గేట్ పెట్టేస్తే ఎవరైనా పని మీద వచ్చేటోళ్ళు ఆడ దిగి ఇట్లా ఇట్లా రావాలి సార్, ఇబ్బంది అవుతుంది. అంటే ముసలోళ్ళు సార్ అంటాడు మాటి రావాల్సిన అవసరం లేకుండా పనులు అంటారు. ఎప్పుడు పని పడితే రాలేదు సార్. ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది, అక్కడ ఎంట్రెన్స్ ఉంది కదా. ఓకే సార్, నాకు పనులే, నాకంటే కొద్దిగా పెట్టిద్దాం గేటు. ఈ గేటు దాని శాఖ మంత్రి గారితో నేను కూడా మాట్లాడుతాను, ప్రభుత్వం దృష్టికి నా వైపు నుంచి కూడా తీసుకుపోతాను. మనం అందరం కలిసి రిటైర్మెంట్ కార్మికుల న్యాయం చేసే కార్యక్రమం చేయాలి సార్. మీ వంతు బాధ్యతగా మీరు చేయండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా 2 నెలలకు సరిపోయిన మంది ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చినాము. ఒకటేసారి దాన్ని 2 నెలలకు రెస్టోర్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దశలవారీగా చేసుకుంటా ఇంకో 2 వారాలు ఓపిక పట్టండి. దాని తర్వాత కూడా సమస్య ఉంటే 4 lakhs 6 lakhs అది బోర్డు మీటింగ్ లో పెడతాం. అది 32 సంవత్సరాలు డిపార్ట్మెంట్ చిన్న విషయం ఇవి చిన్న విషయాలే కదా సార్.
ఇది చేద్దాం రెడ్డి, సార్తో మాట్లాడి చేద్దాం. దీని మీద ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. చాలా మంది మేము చెప్తామంటే మాకు డబ్బులు వస్తలేవు, మీరు వద్దు వేరే బస్సులో రండి అని చెప్తున్నాం సార్. దానికి ఇగో ఒకటి సార్, ఇది మళ్ళొక ఉద్యమాన్ని తీసుకొస్తాం సార్. ఢిల్లీలో అయిన జన్జీ ఉద్యమం టైప్ లో ఉంటది. ఇది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, ఆర్టీసీ భద్రం కావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్. అనుకుంటే కష్టాలు పోకపోగా మీదికెళ్ళి కొత్త కష్టాలను సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ 17,000 రిటైర్డ్ కార్మిక కుటుంబాల ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది. అట్లా అని చెప్పి వదిలిపెడతామని కాదు, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఆర్టీసీ భవన్ ను కబ్జా పెట్టుకుంటాం, ఈ ఆర్టీసీనే కబ్జా పెట్టుకుంటాం, ఆర్టీసీలోంచి ప్రభుత్వాన్ని నిలగొడతాం. కార్పొరేషన్ గా ఉన్నంత వరకు ఇది కార్మికులదే. నువ్వు ప్రభుత్వంలో విలీనం చేసుకోమంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుంటున్న సిగ్గులేని ముఖ్యమంత్రి ఆ పక్క రాష్ట్రంలో కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. గాడ తీసుకో ఆదర్శం. అది చేతగాక ఈ రాష్ట్ర ప్రభుత్వం దద్దమ్మలాగా వ్యవహరిస్తూ కార్మికుల కన్నీళ్ల కష్టాలకు ఇవాళ ఆజ్యం పోస్తా ఉన్నది. ఇది తప్పకుండా అమ్మా మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి గారు, మీరు ఏం చెప్పిర్రు మీ మేనిఫెస్టోలో, మీరు ఏం మాట్లాడారు మీ మేనిఫెస్టోలో? ఈ ఆర్టీసీ కార్మికులకు ఏ కష్టం రాకుండా ఈ ఆర్టీసీ విధానంలో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తూ వాళ్లకు ఎప్పటికప్పుడు అండగా ఉంటామని చెప్తేనే కదా ఇలా మీ ఎంట నడిచింది. మరి ఇలా ఎంతమంది కార్మికులు సస్తే, ఎంతమంది కార్మికులు చేస్తే మీకు మేల్కొల్పు వస్తుందో తెలియజేయండి. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజుల లోపల ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ ను బేషరతుగా అందజేయాలి. ఇంట్రెస్ట్ తో కలిపి 2015 నుంచి ఈ వరకు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఇంట్రెస్ట్ తో కలిపి ఇవాళ నువ్వు మెట్రోను కొంటందుకు ఇంట్రెస్ట్ తో తెస్తున్నావు కదా, ఆయనకి ఇంట్రెస్ట్ కడతావు కదా, మరి మేము కూడా ఇంట్రెస్ట్ కే ఇచ్చినాం అనుకోని మాకు ఇచ్చేయి. లేకపోతే మాత్రం తప్పకుండా అలాగే పెన్షన్లు ఏమైంది పెద్ద ఆయన వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ ని వీళ్ళకి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అలాగే పెన్షన్స్ విషయంలో ఆర్టీసీ కార్మికుడు 30 సంవత్సరాల పాటు